చూడమ్మా, మనకు ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనకి ఈ ఎక్సర్సైజ్ 1A అంటే మనకి పేపర్ బిలో సర్కిల్స్ అనే టాపిక్లో మనకి ఏమైంది, ఎక్సర్సైజ్ 1Aలో మనకి 10 సమ్స్ కంప్లీట్ అయినాయి. అంటే 1 to 10 సమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 11th సమ్ చూడమ్మా. 11th సమ్ మనకి ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు నీ ఫార్ సర్కిల్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి. ఇక్కడ ఫైండ్ ద సెంటర్ అండ్ radius of the circles given below. అంటే ఏ మోడల్ అయినా ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారని చూసుకుని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి అదరికి. నెక్స్ట్ ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూడండి, ఇక్కడ ఏ మోడల్ ఇచ్చినా కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుని ఆ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ బట్టి మనకి ఏమవుతుంది, దాంట్లో వచ్చిన వాల్యూ కంపేర్ చేసుకోవాలి. ఆ కంపేరింగ్ బట్టి మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ ఏంటనేది ఫార్ములా మనకి యూజ్ చేయడానికి ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఈక్వేషన్ చూడమ్మా, x² + y² minus 4x minus 8y నెక్స్ట్ -41 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈక్వేషన్ చూడగానే మనకి ఏ ఫార్ములా ఉందో ఐడియా ఉండాలి. ఇక్కడ చూడండి, x² y² అంటే ఇక్కడ x² y² కి కోఎఫిషియంట్ లేవు. కోఎఫిషియంట్ లేకపోతే ఏమవుతుంది, జనరల్ మోడల్ అవుతుంది. జనరల్ మోడల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, గివెన్ సర్కిల్ ఏమవుతుంది, గివెన్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఈజ్ ఎంత, అక్కడ x² + y² minus 4x minus 8y minus 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో మనకి కంపేరింగ్ చేసుకుంటున్నాం. కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతాయి వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ ఉండే సరే ఇక్కడ ఉన్నది -4, ఇక్కడ ఉన్నది -4 కాబట్టి g కూడా ఎంత అవుతుంది, ఇక్కడ ఉన్న దానికి హాఫ్ వేస్తాం కాబట్టి -2. కొన్ని మీకు డౌట్గా ఉందనుకోండి, కంపేరింగ్ చేసుకోండి. కొన్ని మీకు ఇంకా ప్రాసెస్ రాలేదనుకోండి, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్ములా ఉంది, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా కంపేర్ చేసుకుంటే వేరే ఇక్కడ ఏమున్నాయి చూడండి సార్, వేరని యూజ్ చేయండి. చూడండి, అక్కడ 2g ప్లేస్ ఎంత ఉంది, అక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు -4. మరి 2f ప్లేస్ ఎంత ఉంది, అక్కడ -8. మరి కాన్స్టెంట్ c ప్లేస్ ఎంత ఉంది, -41. అంటే ఈచ్ అండ్ ఎవరీ వాల్యూలు ఏంటంటే కంపేరింగ్ చేసుకోవాలి. x కోఎఫిషియంట్ 2g వాల్యూ -4 ఉంది. y కోఎఫిషియంట్ 2f వాల్యూ ఎంత ఉంది, అక్కడ -8 ఉంది. కాన్స్టెంట్ c వాల్యూ ఎంత ఉంది, అక్కడ -41. కంపేరింగ్ చేసుకున్నాక ఇక్కడ 2 టేబుల్ 4 లైన్ టెంగెన్స్ అవుతుంది 2 టైమ్స్. దేర్ఫోర్ g కూడా ఎంత అవుతుంది, -2. అలాగే అనదర్ 2 టేబుల్ 8 లైన్ టెంగెన్స్ అవుతుంది 4 టైమ్స్. దేర్ఫోర్ f కూడా ఎంత అవుతుంది, -4. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా ఇందులో మనకి ఏం కావాలి, ఇక్కడ సెంటర్ కావాలి. సెంటర్ ఫార్ములా సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా -g - f. మరి సెంటర్ c ఫార్ములా -g - f కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ అంటే +2. ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ అంటే +4 అయింది. ఇక్కడ సెంటర్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ రేడియస్ కావాలి. మరి రేడియస్ ఫార్ములా చూడండి, రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా √g² + f² - c. అందువల్ల r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా బట్టి ఫార్ములా అప్లై చేస్తే g వాల్యూ ఎంత, అక్కడ -2² నెక్స్ట్ -4² నెక్స్ట్ -41. మరి c వాల్యూ ఎంత, అక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి -41. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనకి ఫైనల్ చూడండి ఒకసారి 2² ఇక్కడ -² ఉంది. -² చేసిన ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 2 ఎంత 4, ఇక్కడ 4 4 ఎంత 16, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత +41. ఫైనల్ చూడండి ఎడిషన్ చేస్తే టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 16. దేర్ఫోర్ రేడియస్ ఎంత వచ్చింది, ఇక్కడ √61. వాడు అడిగింది ఏంటి, సెంటర్ అండ్ రేడియస్ అడిగాడు. ఇగో సెంటర్ అండ్ రేడియస్ అడిగాడు కాబట్టి సెంటర్ వాల్యూ ఎంత వచ్చింది, 2,4 వచ్చింది. రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది, r = √61. అయితే ఇక్కడ మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఏ మోడల్ ఉందో చూసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ మోడల్ బట్టి మనకి ఏమవుతుంది, ఏ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీంట్లో ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్ చూస్తే సెకండ్ పాయింట్ గివెన్ సర్కిల్ చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 3x² + 3y² నెక్స్ట్ -5x నెక్స్ట్ -5y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది -6 ఉంది అక్కడ. సెకండ్ పాయింట్ 3x² 3y² -5x -6y + 4 = 0. అయితే ఈక్వేషన్ ఏ మోడల్ ఉన్నా మనకి ఐడియా అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫార్మ్ ఉందో చూసుకోవాలి. కాబట్టి ఒకసారి చూడండి,
దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. మనం ఈ సమ్ ఈ మెథడ్లో చేసుకుని నెక్స్ట్ సమ్ నెక్స్ట్ మోడల్లో చేసుకుందాం. ఒకసారి చూడమ్మా. 3x² గివెన్ కాబట్టి గివెన్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఈజ్ ఎంత x² ప్లస్ ax² ఇది 3x² ప్లస్ 3y² మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇదే మోడల్లో చేస్తున్నాం. కంపేరింగ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ax² ప్లస్ ay² ఉంది. ఇక్కడ ax² ay² కాబట్టి ఏ ఫామ్ ఉందో ఆ ఫామ్ యూజ్ చేయాలి. అందువల్ల ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఫామ్ ఏంటి ax² ay² కాబట్టి ax² ప్లస్ ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫామ్ మనకి ax² ay² ఎందుకు చెప్తుంది? ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ c ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 ఇంటూ కాబట్టి ax² ప్లస్ ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఇందులో పోల్చుకుంటే కంపేరింగ్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి. కంపేరింగ్ చేసుకుంటే వేర్ చూడండి, అక్కడ వాల్యూస్ ఏమన్నాయా వేర్ ఇక్కడ 2g ప్లస్ ఉన్న వాల్యూ చూడండి. ఇక్కడ 2g ప్లస్ ఉన్న వాల్యూ -5, అలాగే 2f ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -6, కాన్స్టెంట్ c ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 4. కంపేరింగ్ లో తీసుకోవాలి. g ఇది కూడా ఎంత వచ్చింది -5/2 వచ్చింది. మరి f ఇది కూడా ఎంత వచ్చింది? ఇక్కడ 2 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ అవుతుంది 3 టైమ్స్. 2 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ కాబట్టి ఫైనల్ గా ఎంత వచ్చింది? ఇక్కడ -3. ఇక్కడ g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి సార్ ఫార్ములా సెంటర్ ఫార్ములా చేంజ్ అవుతుంది. ఇందువల్ల ఇక్కడ ax² ay² ఏ కూడా కంపేర్ చేసుకోలేదు. దేర్ఫోర్ ఏ ఇది కూడా ఎంత ఇక్కడ 2 or 3 ఏ వాల్యూ ఇక్కడ ఏ తో కంపేర్ చేసుకుంటే ఏజ్ కూడా ఎంత వచ్చింది 3. అంటే ఏ వాల్యూ ఉంది, g ఉంది, f ఉంది, c ఉంది కాబట్టి ఫార్ములా వైజ్ గా అవుతుంది, ఫార్ములా చేంజ్ అవుతుంది. ఇది జనరల్ ఫామ్, జనరల్ గా కాబట్టి జనరల్ ఫామ్ లో మనకి ఏంటి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c అని రాస్తాం. అందులో అక్కడ సెంటర్ ఏమైంది -g-f. కానీ ఇక్కడ ఏమవుతుంది ax² ay² ఉండటం వల్ల ఇక్కడ సెంటర్ ఫార్ములా చేంజ్ అవుతుంది. మరి సెంటర్ ఫార్ములా చూడండి సారీ. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే -g/a మైనస్ f/a. ఇందులో ఇక్కడ మల్టిప్లికేషన్ వాల్యూ ఏముంది కాబట్టి a తో డివైడ్ చేయాలి. మల్టిప్లికేషన్ వాల్యూ ఏ ఉంది కాబట్టి డివైడెడ్ బై ఏమైంది a అయింది. దేర్ఫోర్ సెంటర్ c ఈజ్ ఈక్వల్ చూడండి మైనస్ ఆఫ్ g వాల్యూ ఎంత g వాల్యూ -5/2 divided by 3. next -3 divided by 3. అందులో ఫార్ములా వైజ్ గా చూస్తే g వాల్యూ ఎంత -5/2/3 మైనస్ ఆఫ్ f వాల్యూ ఎంత -3 divided by 3 అయింది. ఇక్కడ చూడమ్మా 3 ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా చూడండి c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 5 divided by ఇక్కడ చూడమ్మా డినామినేటర్ ఇది డినామినేటర్ 2 వాల్యూస్ ఏమవుతాయి మల్టిప్లై అయితే 3 2 ఎంత అవుతుంది 6. ఇక్కడ 3 క్యాన్సిల్ ఎంత వచ్చింది 1 వచ్చింది. మైనస్ ఎంత ప్లస్ అంటే ఏమొచ్చింది సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు సెంటర్ c వాల్యూ ఎంత వచ్చింది 5/6, 1 వచ్చింది. ఏ మెథడ్ లో యూజ్ చేస్తే ఈ ఫార్ములా డైరెక్ట్ గా మనం ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ గివెన్ ఈక్వేషన్ ఉందో గివెన్ ఈక్వేషన్ మనకున్న ఫార్ములాలో కంపేర్ చేసుకున్నాం. ఇది జనరల్ ఫామ్ కాదు, జనరల్ ఫామ్ అని రాయడానికి లేదు. ఇక్కడ ఇందువల్ల ax² ay² ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉండడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ax² ay² ఫార్ములా ఇచ్చేసాం. జనరల్ ఫామ్ కాదు, జనరల్ ఫామ్ లో రెడ్యూస్ చేసుకోవాలి. కానీ రెడ్యూస్ చేయడానికి మీకు టైం ఏమవుతుంది కొంచెం ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఫార్ములా యూజ్ చేశాను. ఇంకా రేడియస్ ఉంది, రేడియస్ ఫార్ములా చూడండి సార్ రేడియస్. మరి రేడియస్ ఫార్ములా కూడా చేంజ్ అవుతుంది. ఆర్ ఇది కూడా ఫార్ములా ఏంటంటే g² ప్లస్ f² మైనస్ ac ఈజ్ డివైడెడ్ బై a. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి g వాల్యూ -5/2 ఉంది కాబట్టి -5/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ f వాల్యూ ఎంత -3 హోల్ స్క్వేర్ మైనస్ a వాల్యూ ఎంత 3 ఇంటూ c వాల్యూ 4 ఈజ్ డివైడెడ్ బై a ఎంత 3. చేసింది ఇక్కడ g² ప్లస్ f² మైనస్ a ఇంటూ c మైనస్ a ఎంత 3 అయింది, 4 c ఎంత 4 అయింది బై a వాల్యూ ఎంత 3. ఇక్కడ చూడమ్మా దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఇక్కడ 5² ఎంత 25/2² ఎంత అవుతుంది 4, 3² ఎంత అవుతుంది 9 మైనస్ 3 4 ఎంత 12 హోల్ డివైడెడ్ బై 3. అయితే ఎల్సిఎం కట్ ఎంత వచ్చింది దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం ఎంత అయింది ఇక్కడ ఎల్సిఎం వాల్యూ 4 అయింది. ఎల్సిఎం వాల్యూ 4 వేసాం. ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉంది 25 ప్లస్ 4 9 ఎంత 36 మైనస్ 4 12 ఎంత 48 హోల్ డివైడెడ్ బై 3. ఒకసారి చూడండి r ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ స్క్వేర్ రూట్ ఎంత ఉంది 4 ఉంది. స్క్వేర్ రూట్ లో ఉన్న 4 బయటకు వస్తే ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 కాబట్టి 2/3 ఎంత అవుతుంది 6. ఇందులో 2 అనేది ఇక్కడ 4 అనేది స్క్వేర్ రూట్ లో ఉంది. 4 అనేది స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ బయటకు వస్తే ఎంత అవుతుంది 2 అవుతుంది. బై 2 అంటే ఏమవుతుంది 2 3 ఎంత అవుతుంది 6. ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 25 36 కలిసి యాడ్ చేస్తే ఎంత 61. 61 నుంచి 48 క్యాన్సిల్ అవుతే 13 అంటే ఎంత వస్తుంది ఫైనల్ వాల్యూ √13. ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ √13 డివైడెడ్ బై 6 వచ్చింది. ఫర్ ఆర్ కూడా ఎంత వచ్చింది √13/6 వచ్చింది. ఇక్కడ అలాగే మనకి సెంటర్ ఎంత వచ్చింది 5/6 1 వచ్చింది. అంటే ఏదైనా ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి ఏంటి ఆ ఫార్ములా వైజ్ గా ఉన్న ఫార్ములాస్ రావాలి. ఇక్కడతో మనకి ఏమైంది సెకండ్ సమ్ కంప్లీట్ అయింది. సేమ్ ఇదే మోడల్లో మనకి థర్డ్ సమ్ ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఈ మోడల్ కొంచెం మందికి రాదు, అలాంటి వాళ్ళు మోడల్ మార్చుకోవచ్చు. ఒకసారి చూడండి. థర్డ్ సమ్ ట్రై చేయండి, సేమ్ ఇదే మోడల్లో ట్రై చేయండి. థర్డ్ సమ్ ఏంటంటే 3x² + 3y² + 6x - 12y - 1 = 0. ఇదే సమ్ ఇదే మోడల్లో ట్రై చేయొచ్చు. నేను నెక్స్ట్ మోడల్ కూడా చేంజ్ అవుతుంది, ఆ మోడల్ కూడా ట్రై చేసుకోవచ్చు. ట్రై చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దారు. నెక్స్ట్ ఇందులో మనకి ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ మోడలే. అందులో ఫోర్త్ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ మోడల్లో చేయండి. x² + y² + 6x + 8y - 96 = 0. ఈ సమ్ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఈ ఫస్ట్ పాయింట్ ఏ మోడల్లో చెప్పాను అదే మోడల్ ఇదేంటి ఇక్కడ ఫోర్త్ పాయింట్ చేయాలి. అలాగే సెకండ్ పాయింట్ చెప్పాను కదా, ఆ సెకండ్ పాయింట్ లాగా ఇక్కడ థర్డ్ పాయింట్ ట్రై చేయండి. లేకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దారు. ఇక్కడ నెక్స్ట్ మనకి ఫిఫ్త్ పాయింట్ అన్నమా, ఫిఫ్త్ పాయింట్ కాదు సిక్స్త్ పాయింట్ నేను చెప్తాను. ఫిఫ్త్ పాయింట్ మీరు చేద్దరు కానీ ఫిఫ్త్ పాయింట్ నేను రిటర్న్ చేస్తాను. 2x² + 2y² - 4x + 6y - 3 = 0. ఇది మీరు ట్రై చేయండి. నేను సిక్స్త్ పాయింట్ నేను చెప్తాను, సేమ్ అదే మోడల్లో ట్రై చేయండి. 2x² + 2y² - 3x + 2y - 1 = 0. ఇప్పుడు నేను ఈ సమ్ చెప్తాను. ఈ సిక్స్త్ పాయింట్ చెప్పాక సిక్స్త్ పాయింట్ మోడల్లోనే ఈ ఫిఫ్త్ పాయింట్ చేయండి. అలాగే 5 క్వశ్చన్స్ కూడా అదే మోడల్లో ట్రై చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చింది ఏదైనా కూడా మనకి ఏంటి గివెన్ ఈక్వేషన్ కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఇచ్చింది. గివెన్ సర్కిల్ ఈజ్, మరి గివెన్ సర్కిల్ ఈజ్ అన్నప్పుడు అక్కడ ఫార్ములా ఏంటి 2x² + 2y² - 3x + 2y - 1 = 0. అయితే ప్రీవియస్ సమ్ చెప్పాం కదా, ప్రీవియస్ మోడల్ ఫార్ములా అప్లై చేయడం రాలేదు చాలా మందికి. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను మోడల్ చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా ఏముంది ఇక్కడ 2 అనే వాల్యూ ఉంది. అందువల్ల 2 అనే వాల్యూ క్యాన్సిల్ అవ్వడం ఏం చేయాలి, ఆ వాల్యూని క్యాన్సిల్ చేయాలంటే అదే వాల్యూ ఏం చేయాలి డివైడ్ చేయాలి. అందువల్ల డివైడ్ విత్ ఏంటో టర్మ్ ఇది 2. డివైడ్ విత్ 2 అన్నప్పుడు ఏమవుతుంది 2x² + 2y² - 3x/2 + 2y/2 - 1/2 ఎంత 0. ఇందువల్ల ఆ టర్మ్ క్యాన్సిల్ అవుతే మనకి ఏమవుతుంది ఈజ్ ఇన్ ద జనరల్ ఫామ్. అంటే ఆల్రెడీ ఆ క్వశ్చన్ అనేది ఈజ్ నాట్ ఇన్ జనరల్ ఫామ్. కాబట్టి ఈ నాట్ ఇన్ జనరల్ ఫామ్ అంటే ఏమవుతుంది ఇక్కడ 2 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 2 అనేది క్యాన్సిల్ అవుతే ఇది రెడ్యూస్ ఎలా చేంజ్ అవుతుంది రెడ్యూస్ జనరల్ ఫామ్. అందువల్ల ఇక్కడ 2 ఏమవుతుంది క్యాన్సిల్. ఫైనల్ గా నాకు ఏమవుతుంది ఇక్కడ x² + y² - ఇక్కడ కాన్స్టెంట్ సెపరేట్ గా ఉండాలి కాబట్టి 3/2 × x + 2 లేని టైం 1 టైం. దేర్ఫోర్ y అంటే ఎంత 1 × y - 1/2 = 0. ఇప్పుడు ఇదే ఫామ్ ఉంది. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ ఉంది ఏ ఫామ్ అది x² + y² + 2gx + 2fy + c ఎంత 0. అంటే ఏ ఫామ్ అవుతుందో ఆ ఫామ్ వచ్చింది మనకి. ఈ ఫామ్ లో ఉందన్నా కాబట్టి కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఉన్న వాల్యూస్ లో 2g ప్లస్ ఎంత ఉంది -3/2. 2g ప్లస్ ఎంత ఉంది అక్కడ -3/2. అలాగే 2f ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 1. మరి కాన్స్టెంట్ c ప్లస్ ఎంత -1/2. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కంపేర్ చేసుకోవాలి కాబట్టి 2g ఉన్న ప్లస్ లో -3/2 ఉంది. 2f ప్లస్ ఎంత ఉంది 1 ఉంది. c ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -1/2. ఇక్కడ చూడండి ఇది మల్టిప్లై. ఈ మల్టిప్లై వాల్యూ 2 సెకండ్స్ అవుతుంది డివైడ్. కానీ ఇక్కడ ఆల్రెడీ డివైడ్ లో వాల్యూ ఉంది. ఒకవేళ డివైడ్ లేకపోతే డివైడ్ చేద్దాం. ఆల్రెడీ డివైడ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది 2 వాల్యూస్ ఏమో మల్టిప్లై అవ్వాలి కాబట్టి 2 2 జార్ ఎంత అవుతుంది 4 అవుతుంది. g కూడా ఎంత -3/2 2 జార్ ఎంత అవుతుంది 4. అలాగే f ఇక్కడ 2 మల్టిప్లై 2 సెకండ్స్ అవుతుంది డివైడ్, అందులో 1/2. నెక్స్ట్ కాన్స్టెంట్ ఆల్రెడీ రిపీట్ కాబట్టి ఇబ్బంది లేదు.
ఇక్కడ మనకి జిఎఫ్ కాన్స్టెంట్ వచ్చింది. ఇక నెక్స్ట్ అయితే మనకి సెంటర్ కావాలి. సెంటర్ సి ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి మైనస్ జి మైనస్ ఎఫ్. అందువల్ల జి వాల్యూ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ 3/4. అలాగే ఇక్కడ ఎఫ్ వాల్యూ ఏంటి పాజిటివ్ కాబట్టి మైనస్ ఉంటే ప్లస్ ఎంత మైనస్. ఇక్కడ సెంటర్ వచ్చింది. ఇంకేం కావాలి ఇక్కడ రేడియస్. మరి రేడియస్ కి ఫార్ములా ఉంది కదా, మన ఇక్కడ రేడియస్ ఆర్ ఈజ్ జనరల్ ఫార్ములా ఏంటి ఫార్ములా జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ నేను జనరల్ ఫార్ములా చేంజ్ చేసుకున్నాను కాబట్టి చేంజింగ్ అంటే గివెన్ ఈక్వేషన్ రెడ్యూస్ జనరల్ ఫార్మ్ అన్నాను కాబట్టి జనరల్ ఫార్ములా చేంజ్ అయినప్పుడు జనరల్ ఈ ఫార్ములా ఉన్నాయి, సెంటర్ ఫార్ములా రేడియస్ యూజ్ చేసుకోవాలి. రేడియస్ ఆర్ ఈజ్ ఫార్ములా ఏంటి జీ అంటే ఎంత, ఇక్కడ జీ వాల్యూ ఎంత ఉంది -3/4 ఉంది. -3/4 ఎంత అవుతుంది -3/4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ సి. సి వాల్యూ ఎంత మైనస్ ఉంది, అక్కడ మైనస్ ఆఫ్ కాబట్టి -1/2. సెపరేట్ చేయండి, సెపరేట్ చేస్తే అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 కాబట్టి 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9. 3 స్క్వేర్ ఎంత 3 3 జా 9. 4 స్క్వేర్ 4 4 జా 16 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 1 జా 1. 2 స్క్వేర్ అంటే 2 2 జా 4 మైనస్ అంటే మైనస్ ప్లస్ 1/2. ఎల్సిఎం చూడండి, టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ డినామినేటర్స్ ఉన్నాయి ఇక్కడ 16 4 2 ఉన్నాయి కాబట్టి డినామినేటర్ వాల్యూ ఎంత అవుతుంది హైయెస్ట్ వాల్యూ 16 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం 69. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 9 ప్లస్ ఇక్కడ 4 16 అంటే ఏం క్యాన్సిల్ అవుతుంది 4 16 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అందులో 4 1 జా 4 1 జా ఎంత 4 ప్లస్ 2 టైమ్స్ 16 టైమ్స్ 8 టైమ్స్ 2 8 జా 16 2 8 జా 16 కాబట్టి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 1 జా 8 ఎడిషన్ చేయండి. 9 ప్లస్ 4 ఎంత 13. 13 ప్లస్ 8 ఎంత అవుతుంది 21 అంటే స్క్వేర్ రూట్ 21 డివైడెడ్ బై మరి స్క్వేర్ రూట్ 16 ఉంది. స్క్వేర్ రూట్ 16 లో 16 కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4. దే 4 ఇక్కడ రేడియస్ ఎంత వచ్చింది రేడియస్ వాల్యూ ఆర్ ఈజ్ కూడా ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 21 డివైడెడ్ బై 4. ఇది ఏంటంటే మనకి ఈ ఫామ్ లో ఉన్న క్వశ్చన్స్ ఈ మోడల్ లో కూడా చేయొచ్చు. ఈ మోడల్ చేయాలంటే ఏం చేయాలి డివైడ్ చేయాలి. ఏ టర్మ్ అయితే ఉందో అదే టర్మ్ తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫామ్ లో కూడా అంతే. ఇక్కడ 3x స్క్వేర్ 3 వేసుకుంది డివైడ్ విత్ 3 అని రాయొచ్చు. డివైడ్ విత్ 3 అని రాస్తే సేమ్ ఇదే మోడల్ లో ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మనకి ఐదు క్వశ్చన్స్ చూసుకుని అవులైన్ క్వశ్చన్స్ ఏ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్ ట్రై చేయండి. అట్లా కొంచెం ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు అది జనరల్ ఫామ్ లో ఉంటే జనరల్ ఫామ్ లో యూజ్ చేయాలి. జనరల్ ఫామ్ లేకపోతే నువ్వు చేంజింగ్ చేసుకోవచ్చు. మరి చేంజింగ్ లేకపోతే ఫార్ములాస్ చెప్పాను కదా నేను, ఒక జనరల్ ఫామ్ లో చేంజ్ చేయకపోతే అప్పుడు సెంటర్ సి కూడా ఫార్ములా ఏంటి -g/a -f/a. చేంజ్ చేయకపోతే ఆ మోడల్లో యూజ్ చేయాలి. అలాగే రేడియస్ ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ ఇది డివైడెడ్ బై ఏ. అంటే ఈ రెండు కూడా ఏంటంటే చేంజ్ కాకుండా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఫార్ములా అక్కర్లేదంటే నాకు డివైడ్ చేసుకుంటానంటే డివైడ్ మోడల్లో కూడా చేయొచ్చు. మనకి ఈ టాపిక్ లో మనకి ఎన్ని సమ్స్ అయినాయి మనకి ఆల్రెడీ ఈ కంటిన్యూస్ సమ్ లో సంబంధించి ఉండే సార్ అందులో కంటిన్యూస్ లో ఉన్నాం. సెకండ్ ఇందులో 7 పాయింట్ ఉంటుంది సార్. 7th పాయింట్ మళ్ళీ సార్ చెప్తున్నాను. 7th పాయింట్ ఏముందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2cx -2mc ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఒకసారి మళ్ళీ ఇందులో ఏదైనా కొంచెం టఫ్గా ఉన్న సమ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది సరే. ఇందులో స్టార్టింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ గివెన్ కాబట్టి గివెన్ రాయండి సరే. ఏంటది గివెన్ సర్కిల్ ఈజ్ ఏముంది స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2cx -2mcy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకుంటాం. అయితే ఇందులో చూడండి అక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ టర్మ్ ఏం చేయాలి డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్ బై అన్న డివైడ్ విత్ అన్న ఒకటే కాబట్టి డివైడ్ విత్ ఏ టర్మ్ అది స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ డివైడ్ చేయాలి. అందులో నెక్స్ట్ టర్మ్ ఏముంది
మైనస్ 2cx డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఉంటుంది మైనస్ 2m, ఇక్కడ c ఉంది ఆల్రెడీ, 2mcy అందులో 2mcy డివైడెడ్ బై రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. అంటే ఏ ప్రాసెస్ అని మనం చేయాలంటే ముందుగా మనం కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి ఈ స్క్వేర్ రూట్ అంతా డివైడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ క్యాన్సిల్ టర్మ్ ఇక్కడ 2 టర్మ్ క్యాన్సిల్ అయింది. ఇంకా ఫైనల్గా ఈక్వేషన్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్, చూడండి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అన్నప్పుడు ఎక్స్ ఇంటూ ఉండాలి కాబట్టి మైనస్ 2c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్ అది ఎక్స్ మైనస్ ఇక్కడ కూడా వై టర్మ్ సెపరేట్గా ఉండాలి కాబట్టి 2mc బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ ఫామ్ ఏ విధంగా చేంజ్ అవ్వాలన్నా కూడా ఎలా ఉండాలి, అక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉండాలి, కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ కాన్స్టెంట్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది ఏ ఫామ్ ఉంది, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉందా ఫామ్ అది ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టైప్ మెథడ్ లో ఉంది కాబట్టి ఈ టైప్ ఫామ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి కంపేరింగ్ చేసుకోవాలి. కంపేరింగ్ చేసుకుంటే ఉంటుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సరిపోయింది, వై స్క్వేర్ ఇంకా ఎక్స్ టర్మ్ చూడండి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంటుంది ఇక్కడ 2g, దేర్ఫోర్ 2g ప్లస్ ఎంత ఉంది అక్కడ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ ఉంది. అలాగే నెక్స్ట్ 2f ప్లేస్ లో ఉంది 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అక్కడ మైనస్ 2mc డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ లేదు, కాన్స్టెంట్ టర్మ్ అయితే ఏమవుతుంది 0. అంటే కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్ కోఆప్షన్ 2g కంపేర్ చేసుకున్నాం, నెక్స్ట్ వై కోఆప్షన్ 2f ని కంపేర్ చేసుకున్నాం. కాన్స్టెంట్ టర్మ్ అసలు లేదు కాబట్టి కాన్స్టెంట్ ప్లస్ ఎంత అవుతుంది 0. ఒకసారి చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయింది, ఇక్కడ మల్టిప్లై అక్కడ కూడా మల్టిప్లై కాబట్టి క్యాన్సిల్ అయింది. ఫర్ g కూడా ఎంత వస్తుంది మైనస్ c బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. అలాగే నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా చూడండి 2 ఏమైంది క్యాన్సిల్ అయింది మల్టిప్లై అదే డివైడ్ కాబట్టి మళ్ళీ రెండు 2 సైడ్ ఒక ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ మల్టిప్లై రైట్ సైడ్ కూడా మల్టిప్లై కాబట్టి 2 ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఎఫ్ ఈజ్ కూడా ఎంత వస్తుంది మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. నెక్స్ట్ అంటే ఇక్కడ సెంటర్ కావాలి కదా, గివెన్ సెట్ సెంటర్ అంటే ఏమిటి, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు సెంటర్ సి కూడా ఫార్ములా ఏంటి మనకు ఐడియా కదా ఆల్రెడీ, ఫార్ములా ఏంటి ఫార్ములా మైనస్ జీ మైనస్ ఎఫ్. మరి సి ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ కామా ఇక్కడ కూడా ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అంటే ఎంసీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. ఈ విధంగా మనకి ఏమొచ్చింది సి వాల్యూ వచ్చింది. సెంటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మైనస్ జీ మైనస్ ఎఫ్ కాబట్టి ఈ మైనస్ జీ మైనస్ ఎఫ్ ప్లేస్ లో మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది, ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. ఫైనల్ గా మనకి సి ఎంత వచ్చింది సి ఈజ్ ఈక్వల్ టు సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ కామా ఎంసీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఈ విధంగా మనకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఈ పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ రేడియస్ కావాలి, రేడియస్ ఫార్ములా ఉంటుంది సరే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మనం ఏంటి ఇక్కడ జనరల్ ఫార్మ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జనరల్ ఫార్మ్ లోనే ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ ఆర్ ఈజ్ కూడా ఫార్ములా వచ్చింది, ఇక్కడ ఆర్ ఈజ్ కూడా సబ్స్టిట్యూషన్ మన దగ్గర జీ అంటే ఇక్కడ మైనస్ ఉంది, అందులో మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎఫ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇంకా కాన్స్టెంట్ ప్లేస్ ఏమి లేదు ఇక్కడ, కాన్స్టెంట్ ప్లేస్ అంతా కాన్స్టెంట్ వాల్యూ సి ఉండాలి, సి అంతా 0, ఇక్కడ 0కి వాల్యూ లేదు కదా ఇంకొచ్చాం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇది, ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి న్యూమరేటర్ హోల్ స్క్వేర్ డినామినేటర్ కూడా హోల్ స్క్వేర్ చేయాలి కాబట్టి సి స్క్వేర్ బై ఇక్కడ రూట్ క్యాన్సిల్ ఇక్కడ మైనస్ సి స్క్వేర్ ఎంత అయింది ప్లస్ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ డినామినేటర్ రూట్ ఉంది హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది ఎంత అవుతుంది ఇంకా ఫైనల్ గా 1 ప్లస్ m స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ కూడా ఏమవుతుంది m స్క్వేర్ సి స్క్వేర్. అందులో కావాల్సి మీకు డౌట్ వస్తే m స్క్వేర్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ కూడా రూట్ క్యాన్సిల్ అవుతే 1 ప్లస్ m స్క్వేర్. ఒకసారి చూడమ్మా డినామినేటర్ ఉన్న వాల్యూ ఎంత 1 ప్లస్ m స్క్వేర్, అదేమవుతుంది ఎల్సిఎం ఇందులో 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఈ 2 ఫ్రాక్షన్స్ కి ఉన్న డినామినేటర్ ఎంత 1 ప్లస్ m స్క్వేర్ వేసావు. మన న్యూమరేటర్ పొజిషన్ ఎంత ఉంది ఇక్కడ సి స్క్వేర్, ఇక్కడ న్యూమరేటర్ పొజిషన్ ఎంత ఉంది m స్క్వేర్ సి స్క్వేర్, ఆ రెండు రాస్తే సి స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ సి స్క్వేర్. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ కామన్ టర్మ్ ఎంత ఉందో సి స్క్వేర్, కామన్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ సి స్క్వేర్ కామన్ అయితే సి స్క్వేర్ ఎంత క్యాన్సిల్ అవుతుంది 1 టైం ప్లస్ ఇక్కడ సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది m స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ m స్క్వేర్. ఇందులో ఏమవుతుంది 2 టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్, ఎందుకు క్యాన్సిల్ అయింది న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది.
ఫైనల్ గా నాకు ఏమొచ్చింది ఇక్కడ రూట్ సి స్క్వేర్ వచ్చింది. రూట్ సి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే సి. ఫైనల్ గా రేడియస్ ఎంత వచ్చింది? రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ ఈజ్ కూడా ఎంత వచ్చింది? ఫైనల్ గా సి వచ్చింది. ఇక్కడ చూడండి రేడియస్ ఆర్ ఈజ్ కూడా సి వస్తే ఇక్కడ సెంటర్ ఎంత వచ్చింది? సి ఈజ్ ఈక్వల్ టు సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అలాగే నెక్స్ట్ ఎంత వచ్చింది? ఎంసీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ మనకి ఏమైంది? ఈ యొక్క సమ్ ఉంది. నెక్స్ట్ చూడండి ఇందులో ఇక్కడ మనకి ఇందులో ఇంకా మీకు డౌట్ అయిన ఉంటే సమ్ కూడా ఇంకా ప్రిపేర్ అవుతాయి ఎక్స్ట్రా. ఇంకా సమ్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. లాస్ట్ సమ్ ఒకటి ఉంది చూడమ్మా. 8th సమ్ చూడండి ఇందులో ఏంటి సమ్? గివెన్ సర్కిల్ చూడండి సార్. హెల్త్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ 2by ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏది ఇచ్చినా కూడా ముందు ఏం చేయాలి? ఈక్వేషన్ గివెన్ సర్కిల్ రాయాలి. గివెన్ సర్కిల్ అంటే ఈక్వేషన్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ 2by ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈక్వేషన్ అని మనకున్న మోడల్లో దాన్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉంటాయి సార్. కంపేరింగ్లో ఏ వాల్యూస్ ఉన్నాయో? కంపేరింగ్లో ఉన్న వాల్యూస్ ఏంటి? ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు ఉన్న వాల్యూస్ ఏంటి? ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు 2g ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 2a. 2 క్యాన్సిల్ అయింది కాబట్టి g కూడా ఎంత? a. నెక్స్ట్ 2f ప్లస్ ఎంత? ఇక్కడ ప్లస్ ఉంది, అక్కడ ఏముంది? మైనస్ 2b. అంటే కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న సింబల్ అక్కడ ఉన్న సింబల్ కూడా చూసుకోలేదు. ప్లస్ అయితే మైనస్ అనుకో మైనస్ యూజ్ చేయాలి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే f ఈజ్ కూడా ఎంత వస్తుంది? మైనస్ b. ఫర్ కాన్స్టెంట్ సి ఈజ్ కూడా చూడండి. కాన్స్టెంట్ సి ప్లస్ ఎంత ఉంది? అక్కడ b స్క్వేర్. సెంటర్ చూడండి ఫార్ములా. సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ బి. సెంటర్ వచ్చింది. ఇంకేం కావాలి? రేడియస్ కావాలి. ఫర్ రేడియస్ ఆర్ కూడా ఫార్ములా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఏంటో ఫార్ములా? జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ వాల్యూ ఎంత? మైనస్ ఏ ఉంది. మైనస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది బి స్క్వేర్ మైనస్ సి ఎంత? బి స్క్వేర్. బి స్క్వేర్ అయింది క్యాన్సిల్. ఫైనల్గా చూడండి స్క్వేర్ రూట్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఏ వచ్చింది ఇక్కడ రేడియస్ ఆర్ కూడా ఎంత వచ్చింది? ఏ. అంటే ఏదైనా మనం ఒక మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు దాంట్లో కరెక్ట్ ప్రాసెస్ చేసామనుకుంటే ఆన్సర్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఈ టాపిక్లో ఉన్న సమ్స్ కంప్లీట్ అయింది. ఏంటది? రామన్ వల్ల 11వ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇందులో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మీకు ఆల్రెడీ నేను చెప్పినవి కాకుండా చెప్పలేని చూడండి ఒకసారి. చూసారు ఇందులో మనకు రామన్ వల్ల మనకు కొన్ని సమ్స్ చెప్పుకున్నాం. ఇందులో ఫస్ట్ అని చెప్పాను, అందులో తర్వాత సెకండ్ థర్డ్ పాయింట్ చెప్పాను, అలాగే 5th పాయింట్, 6th 7th పాయింట్, 8th పాయింట్ చెప్పాను. ఇంక ఇందులో బ్యాలెన్స్ ఉన్న పాయింట్స్ ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ క్లాస్లో చూద్దారు. ఇక్కడ 11వ పాయింట్ నెక్స్ట్ 12వ పాయింట్ చూడండి. 12 పాయింట్లు ఏమి ఇచ్చారంటే మనకి 12లో ఏమి ఇచ్చారు అసలు? 12 ఫైండ్ ద ఈక్వేషన్ of the circles for which the points given below are the endpoints of a diameter. ఒక సర్కిల్కి సెంటర్ గుండా పాస్ అయ్యేది ఏంటి? డయామీటర్. సెంటర్ గుండా పాస్ అయ్యేది డయామీటర్ కాబట్టి ఈ సెంటర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటా పాయింట్స్? ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చారు కాబట్టి దానికి సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది మన దగ్గర. ఓసారి అందులో ఉన్న పాయింట్స్ ఉండసారి ఇందులో మీరు ఫస్ట్ పాయింట్ ఉండసారి. ఫస్ట్ పాయింట్ ఏముందంటే 1, 2
అలాగే 4,6. ఇందులో చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఆ ఎండ్ పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ముందు గివెన్ పాయింట్స్ లెట్ ద గివెన్ పాయింట్స్ A x1 y1 is equal to 1, 2. Second point B x2 y2 is equal to 4, 6. అది అడిగింది ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose end points of the diameter. ఆల్రెడీ దీనికి మనకి ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యామో అదే విధంగా చేయాలి. The equation of the circle whose end points of the diameter are theta points A x1 y1 and B x2 y2 is formula into x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. మనకు ఆల్రెడీ ఫార్ములా నుంచి ఐడియా ఉంది. ఎగ్జాంపుల్స్ అని కూడా మనం ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఈ ఫార్ములాలో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా అవుతుంది x మైనస్ x1 ఎంత 1 ఇంటూ x మైనస్ x2 ఎంత చూడండి ఇక్కడ x1 అంటే 1 x2 ఎంత 4 ప్లస్ y మైనస్ y1 వాల్యూ ఎంత 2 ఇంటూ y మైనస్ y2 వాల్యూ ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. x ఇంటూ x ఎంత x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ 4x మైనస్ 1 ఇంటూ x ఎంత 1x అని మనం రాయవలసిన పర్లేదు, కావాలంటే రాసుకునే పర్లేదు. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 4 y ఇంటూ y ఎంత y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ y ఇంటూ 6y మైనస్ 2 ఇంటూ y 2y ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 2 ఇంటూ y 2y ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 6 ఎంత అవుతుంది 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మనం మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేసాం అనుకోండి, వాల్యూ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 4x మైనస్ x అంటే రెండు కూడా మైనస్ కాబట్టి మైనస్ 4 టర్మ్స్ 1 టర్మ్ మొత్తం టైమ్స్ అని 5 టర్మ్స్ అని ఇది మైనస్ 6 మైనస్ 2 రెండు కూడా మైనస్ కాబట్టి మైనస్ 6కి 2 యాడ్ చేస్తే 8y కాన్స్టెంట్ చూడు 4 ప్లస్ 12 ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా కూడా కరెక్ట్ ప్రాసెస్ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది ఫర్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ద ఈక్వేషన్ సర్కిల్ అన్న వాళ్ళు ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అవ్వలేదు ద రిక్వైర్డ్ circle equation is into the x square plus y square minus 5x minus 8y plus 16 is equal to 0. ఈ టైప్ ఆఫ్ మెథడ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఇదే మోడల్ చేయాలి. అక్కడ పాయింట్స్ తీసుకోవాలి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వస్తుంది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఉన్నామా అందులో నెక్స్ట్ ఇంకో సమ్మం చూద్దాం. అందులో ఫిఫ్త్ పాయింట్ ఉన్నామా 7, -3 అలాగే 3, 5 7, -3 3, 5 ఒకటి దీంట్లో కూడా సేమ్ ఆన్సర్ చూడండి. లెట్ ద గివెన్ పాయింట్స్ ఏవి ఇచ్చారు గివెన్ పాయింట్స్ A x1 y1 is equal to first point 7, -3 B point x2 y2 is equal to పాయింట్ ఎంత 3, 5. అంటే మరి ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఇక్కడ ఇదే ప్రాబ్లం తీసుకునే ఫిఫ్త్ పాయింట్ తీసుకోలేదు, సెకండ్ పాయింట్ తీసుకుని థర్డ్ పాయింట్ తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ప్రాసెస్లో మైనస్ వచ్చింది కదా, రెండు ఫస్ట్ టైం పాజిటివ్ చెప్పాను, 2 పాజిటివ్ వాల్యూస్ చెప్పాను, ఈసారి 1 పాజిటివ్ అండ్ అదర్ వాల్యూ నెగిటివ్ కింద తీసుకున్నాను. ఇందులో కూడా సేమ్ పాయింట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose end points of the diameter end points of the diameter నా ఎక్స్ట్రీమిటీస్ అన్న ఒకటే ఎండ్ పాయింట్స్ అన్న ఒకటే వస్తుంది.
end points of the diameter are interview A x1 y1 and B x2 y2 is formed into y x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఈ ఫార్ములా మన దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x minus x1 x1 ప్లస్ ఎంత 7 ఇంటూ x minus x2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3 ప్లస్ y minus y1 ఇక్కడ ఆల్రెడీ ఏముంది నెగిటివ్ ఉంది నెగిటివ్ కూడా మైనస్ ఎంత ప్లస్ 3 నెక్స్ట్ y minus 5 ఈజ్ ఈక్వల్ టు 0. అందులో వాల్యూస్ వేసేటప్పుడు అది మైనస్ ప్లస్ కూడా చూసుకోవాలి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో మైనస్ ప్లస్ చెక్ చేసుకుంటే నాకు ఏమవుతుంది మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అయింది ప్లస్ అయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ 3x మైనస్ 7 ఇంటూ ఎక్స్ 7x మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 7 3 ఎంత ఉంది 21. నెక్స్ట్ ప్లస్ y ఇంటూ y ఎంత y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 5 y ఇంటూ 5 ఎంత 5y ప్లస్ 3 ఇంటూ y 3y ప్లస్ ఇంటూ మైనస్ 3 5 ఎంత 15 ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇక్కడ ఆర్డర్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ రాస్తాను ఫస్ట్. నెక్స్ట్ ఏంటి ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ 3x మైనస్ 7x మైనస్ 3x మైనస్ 7x ఉంటుంది మైనస్ 10x ఇది మైనస్ 5y ఇది మైనస్ 5y ఇది ప్లస్ 3y 5y నుంచి 3y క్యాన్సల్ 2y 8y ఇది మైనస్ 2y ఇలా కాన్స్టెంట్ చూడు ప్లస్ 21 నుంచి 15 క్యాన్సల్ అయింది క్యాన్సల్ ఎంత అవుతుంది ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఆన్సర్ ఏంటి ఇక్కడ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ సర్కిల్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 2y మైనస్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది ఏంటి ఈ డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దీంట్లో అందులో ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేయాలన్నా కూడా ఫార్ములా ఇంపార్టెంట్. అందులో ఫార్ములా రిటర్న్ చేస్తే మనకు సమ్స్ వస్తాయి. ఫార్ములా రిటర్న్ చేయాలి ముందు ఫార్ములా రిటర్న్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సమ్స్ అయిందని ఐడియా ఉంటుంది. ఇక్కడతో మనకి ఇందులో లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూడమ్మా సార్. లాస్ట్ క్వశ్చన్ ఇందులో 7th పాయింట్ వస్తే 7th పాయింట్ ఇచ్చాడు 0 0 1 పాయింట్ ఇచ్చాడు అనదర్ పాయింట్ 8,5 ఇచ్చాడు. 0 0 ఉంది 8,5 ఉంది కాబట్టి చూడండి దీంట్లో లెట్ ఆన్సర్లో లెట్ ద గివెన్ పాయింట్స్ ఇంటర్వ్యూ A x1 y1 ఈజ్ ఈక్వల్ టు 0 0 సెకండ్ పాయింట్ B 8,5 ఈజ్ ఈక్వల్ టు ఎంత x2 y2 సెకండ్ పాయింట్ ఏంటి x2 y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 8,5 యూజ్ చేసుకుంటే మనకి ఇందులో ఏమున్నాయో చూడండి సార్. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose end points of the diameter are 8 points away A x1 y1 and B x2 y2 is formed x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. పాయింట్ ఏమనుకున్నా ఈక్వేషన్లో పాయింట్ సెట్ చేస్తే అవుతుంది x minus x1 ప్లస్ ఎంత 0 ఇంటూ x minus x2 ప్లస్ ఎంత 8 ప్లస్ y minus y1 ఎంత 0 సెకండ్ పాయింట్ y minus y2 ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు 0. పాయింట్ సబ్స్టిట్యూషన్లో ఫస్ట్ ఏంటి x1 ఇది y1 x2 y2 సబ్స్టిట్యూషన్ చేశాక చూడండి ఇక్కడ x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ x స్క్వేర్ మైనస్ x ఇంటూ 8x ఇక్కడ 0తో మల్టిప్లికేషన్ అవుతుంది 0 అంటే మీరు వేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ 0తో మల్టిప్లికేషన్ వేయవలసిన పని లేదు. నెక్స్ట్ ప్లస్ y ఇంటూ y స్క్వేర్ మైనస్ y ఇంటూ 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 0తో మల్టిప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా 0 ప్రొడక్ట్ ఏమవుతుంది 0 కాబట్టి వేయవలసిన పని లేదు. చూడండి ఫైనల్గా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ఇక్కడ మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్గా మనకు వచ్చింది ఏంటిది ఈ యొక్క మెథడ్లో ఈ ప్రాబ్లం లాస్ట్ ఇక్కడ. అంటే ఇంకా ఇందులో కూడా కొన్ని సమ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఆ సమ్స్ కూడా. ఇందులో మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ 12 రోమన్లో మనకి కొన్ని సమ్స్ చెప్పుకున్నాం చూడండి సార్. చూసారా ఇందులో మన ఫస్ట్ సమ్ చెప్పాను అలాగే 5th సమ్ అలాగే 7th సమ్ చెప్పాను. ఇంకా ఇందులో కొన్ని సమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి
ఆ సమ్స్ ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ క్లాస్లో సరే డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇక్కడతో 12th క్వశ్చన్ కూడా కంప్లీట్. నెక్స్ట్ 13 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ మెయిన్. అప్ టైం ఏంటి? ద పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ equation of the following circles. అందువల్ల అప్టైన్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్ అన్నాడు కాబట్టి ఆ మోడల్ చూడండి సార్ ఏమని ఇచ్చాడు క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈక్వేషన్ మోడల్ ఏదైనా కూడా మనం కంపేరింగ్ చేసుకోవాలి కాబట్టి కంపేరింగ్ చాలా ఇంపార్టెంట్ మెయిన్. గివెన్ సర్కిల్ is ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4 కాబట్టి ఇది 4 ఏమిచ్చి అక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి మనం కంపేరింగ్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఆర్ స్క్వేర్. ఈ మోడల్లో ఉన్నప్పుడు సెంటర్ ఏమవుతుంది? సెంటర్ ఆల్రెడీ 0 0. మీరు పచ్చిగా కష్టపడట్లేదు, ఎందుకంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఉంది. ఇందులో ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేదు కాబట్టి ఉంటే ఇక్కడ సెంటర్ ఉంటుంది. ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 టర్మ్స్ లేవు కాబట్టి సెంటర్ ఏమవుతుంది? సెంటర్ హెచ్ కామా కే ఏమవుతుంది? 0 0. మరి రేడియస్ ఆర్ స్క్వేర్ ఇది కూడా ఎంత కంపేర్ చేసుకుంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎంత ఉంది? అక్కడ 4 ఉంది. మరి ఆర్ స్క్వేర్ 4 అయితే ఆర్ ఇది కూడా ఎంత అవుతుంది? ఆర్ స్క్వేర్ వాల్యూ 4 ఉంది. ఎందువల్ల ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది కాబట్టి ఆర్ ఇది కూడా ఎంత వచ్చింది? 2. సెంటర్ ఉంది, రేడియస్ ఉంది కాబట్టి ఇది 4. ద ఈక్వేషన్స్ ఆఫ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్, పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు ఆర్ చూడండి సార్ ఏంటి? The parametric equation of the circle having center కూడా రాయాలి. having center h comma k and radius r ఫార్ములాస్ ఏంటి? x is equal to h plus r cos theta. మనకు ఆల్రెడీ ఫార్ములా ఐడియా ఉంది. ఇది ఎగ్జాంపుల్స్ అని కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ ఏంటి? పారామెట్రిక్ ఈక్వేషన్స్ కావాలి. ఎలా కావాలంట? హ్యావింగ్ సెంటర్ ఎంత ఉండాలంటే h comma k ఉండాలంట. రేడియస్ ఎంత ఉండాలి? r ఉండాలి. ఈ సెంటర్ రేడియస్ ఉంటుంది. దాని ఫార్ములా ఏంటి? x is equal to h plus r cos theta. అలాగే y is equal to k plus r sin theta. ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాం కాబట్టి ఫర్ x is equal to h వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 0 ప్లస్ r ఎంత 2 into cos theta. అలాగే నెక్స్ట్ y is equal to k ఎంత 0, r వాల్యూ 2 into sin theta. ఫైనల్ గా వచ్చింది x is equal to 0 వాల్యూ లేదు కాబట్టి 2 cos theta. అలాగే y ఈజ్ కూడా ఎంత అయింది? 2 sin theta. అంటే ఏ మోడల్ అని మనం ప్రిపేర్ అవ్వాలంటే దానికి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సమ్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడమ్మా. సెకండ్ పాయింట్ 4 into x square plus y square is equal to ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ పాయింట్ చెప్తుంటా 4 into x square plus y square is equal to 9. ఈ క్వశ్చన్లో మనకి ఏ మెథడ్ చూడండి సార్. 4 into x square plus y square 9 కాబట్టి ఇక్కడ కూడా అప్లై చేస్తుంది ఏంటి? ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఈ మల్టిప్లికేషన్ రైట్ సైడ్ అయితే అవుతుంది డివిజన్. 4 x square plus y square is equal to 9/4. అంటే ముందు ఇక్కడ 4 అనేది కామన్ పాయింట్ ఉంది. కామన్ ఉన్న వాల్యూ ఏం చేయాలి? రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మల్టిప్లై రైట్కి వెళ్తే ఉంది డివైడ్. ఇప్పుడు ఇది కూడా ఏ ఫామ్ ఉంది? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ అది? x square plus y square is equal to r square.
ఆ టైప్ మెథడ్ ఉన్నప్పుడు దాని మోడల్ చూడండి ఒకసారి. ఇక్కడ సెంటర్ అవుతుంది, సెంటర్ ఇప్పుడు కూడా హెచ్ కామకే సింబల్ కాబట్టి హెచ్ కామకే చూడంతా 0 0. సెంటర్ ఏమవుతుంది, హెచ్ కామకే 0 0. అలాగే రేడియస్ చేయాలంటే ముందు ఏంటి, ఇక్కడ ఆర్ స్క్వేర్ కంప్లీట్ చేసుకోవాలి. ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత 9/4. మరి ఆర్ స్క్వేర్ వాల్యూ 9/4 అయితే ఆర్ కూడా ఎంత అవుతుంది, ఈ స్క్వేర్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ 9/4. స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 9/4. ఇది స్క్వేర్ టర్మ్, ఆర్ స్క్వేర్ కూడా 9/4 కాబట్టి ఆర్ కూడా ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ 9/4 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 9 స్క్వేర్ రూట్ ఎంత 3/4 ఎంత స్క్వేర్ రూట్ 2. ఇక్కడ ఒకటి సేమ్ మోడల్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ of the circle having center అంతా h, k and radius small r. చూడండి ఫార్ములాస్ ఏంటి, x is equal to h plus r cos theta, అలాగే y is equal to k plus r sin theta. ఈ ఫార్ములా మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే h ఎంత 0 ప్లస్ r వాల్యూ 3/2 ఇంటూ cos theta. నెక్స్ట్ y is equal to k ఎంత 0 ప్లస్ r వాల్యూ 3/2 ఇంటూ sin theta. ఇక్కడ ఒక ఫైనల్ గా వచ్చింది ఫర్ x is equal to 3/2 cos theta. నెక్స్ట్ y is equal to 3/2 sin theta. ఈ విధంగా మనకి ఏముంది, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి సమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సమ్స్ ఉన్నామా ఒకసారి. ఇందులో మనకి ఈ సమ్స్ ఈ మోడల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఏ సమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మనకి థర్డ్ సమ్ చూడండి ఒకసారి. థర్డ్ సమ్ చూస్తే మనకి 2x² ప్లస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 7. 2x² ప్లస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 7. ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకు 2x² 2y² 7 ఉంది కాబట్టి మెథడ్ చూడండి ఒకసారి. ఇక్కడ 2 ఉంది, 2 కామన్ చేస్తే 2 ఇంటూ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 2 మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ అవుతుంది డివైడ్, అందువల్ల x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 7/2. ఇది మల్టిప్లై రైట్ సైడ్ అయితే ఉంది డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఫర్ x² ప్లస్ y² ఎంత అవుతుంది 7/2 వచ్చింది. ఇక్కడ చూడండి కంపేర్ చేసుకో, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అది, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r². అందువల్ల చూడండి కంపేర్ చేసుకున్నప్పుడు ఇందులో సెంటర్ అవుతుంది, సెంటర్ సి హెచ్ k ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఇప్పుడు కూడా ఏమవుతుంది దీనికి 0 0. మనం కంపేర్ చేసుకుంటే r² ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 7/2. మరి r² ప్లస్ ఉన్న వాల్యూ 7/2 కాబట్టి ఫర్ రేడియస్ r ఈజ్ కూడా ఏమవుతుంది, రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది స్క్వేర్ రూట్ 7/2. స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 7/2. అందులో ఏ మోడల్ అయినా మనం ప్రిపేర్ అయినప్పుడు ముందు ఫార్మ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫార్మ్ అనేది ఐడియా ఉంది కదా మనకి ఆల్రెడీ. ఇక ఫార్ములా ఆల్రెడీ ఐడియా ఉంది. ఇందులో మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సరే. హెచ్ ఎంత 0, r వాల్యూ స్క్వేర్ రూట్ 7/2 cos theta. అలాగే నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ స్క్వేర్ రూట్ 7/2 sin theta. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్వేర్ ఇక్కడ ఉంది, అక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి స్క్వేర్ రూట్ 7/2 cos theta. అలాగే ఎంత అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 0 నెగ్లెక్ట్ చేస్తే 7/2 sin theta. ఇందులో ఇంకా సమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో ప్రిపేర్ అవుతారు.